రైల్వే జోన్ అంశంలో మాత్రం ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాకి అన్యాయం జరుగుతుంది. దీని మీద మీరు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి. శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లు కూడా కొత్త జోన్లో కల్పిస్తామని నరేంద్ర మోదీ గారు చెప్పాలి. చెప్పేంత వరకు కూడా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. మీరు ఊరికే ఏదో ఇచ్చేసామని చెప్పుకుంటే మాత్రం దానికి అంగీకరించేటటువంటి పరిస్థితి మా ప్రజల్లో లేదన్నది కూడా మరొకసారి తేల్చి చెప్తున్నాం. ఇటువంటి రాజకీయాలు మీరు ఎన్నాళ్ళు ఇంకా కొనసాగిస్తారన్నది కూడా నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం. మీకు అలవాటైపోయింది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి మాయలు చేసి ఈ రకంగా మభ్య పెట్టడానికి ఒక ప్రయత్నం చేయడం, ఎక్కడా కూడా చిత్తశుద్ధితో మీరు పనిచేయట్లేదు. ఈరోజు 700 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. ఈరోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు పెండింగ్ పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున రేపు రాబోతున్నటువంటి మోదీ గారికి నిరసనగా పార్టీ కార్యక్రమాలు కూడా ఎక్కడికక్కడ జరగబోతున్నాయి. ఇందులో ముఖ్యంగా రైల్వే జోన్ అడ్డం పెట్టుకొని ఈరోజు రావాలని చూస్తున్నారు. రైల్వే జోన్ ఇచ్చేసాం కదా, మన మీద ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోతుందనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి మోసాన్ని కూడా బయట చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఆ మోసాన్ని మేము తెలియజేస్తున్నాం. ఊరికే తొందరలో చేసినటువంటి ప్రకటనలో ఏదైతే క్లారిఫికేషన్స్ లేవో, ఏదైతే క్లారిటీ ఈరోజు లేదో ఆ క్లారిటీ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. అందులో ముఖ్యమైనటువంటిది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న స్టేషన్లన్నీ కూడా రావాలి. రెవెన్యూ డివిజన్ కూడా ఏ విషయంలో ఎక్కడ ఏ రకంగా వాళ్ళు 30-70 బేసిస్ మీద రాయగఢ్ డివిజన్కి ఇటు విజయవాడ డివిజన్కి చేశారనేది అది కూడా సమాధానం చెప్పాలి. వాల్టేర్ డివిజన్ పూర్తిగా తీసేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది వాళ్ళు కూడా సరైనటువంటి జస్టిఫికేషన్ దానికి ఇవ్వాలి. ఎంతో చరిత్ర కలిగినటువంటిది వాల్టేర్ డివిజన్. ఈరోజు 3 జిల్లాలకి సంబంధించినటువంటి డివిజన్ అది. ఈరోజు డివిజన్ ఉంటే విశాఖపట్నంలో ఒక ప్రత్యేక డిఆర్ఎం ఆఫీస్ ఉంటుంది. మనకు కొన్ని ఉద్యోగాలు డిఆర్ఎం పరంగా ఈ యొక్క డివిజన్ పరంగా మనకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా లేకుండా 6 జిల్లాలు కలిపి ఒక పెద్ద డివిజన్ ఈరోజు చేస్తున్నారని అంటే కొద్దిగా అన్యాయం జరిగినట్టుగానే మేము భావిస్తున్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా జోడించి ఇంకా 700 కోట్ల రూపాయలు కూడా మన జిల్లాలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాల మీద తెలుగుదేశం పార్టీ కూడా రేపు నిరసన కార్యక్రమాలు, మరి మోదీ గారి తాలూకా రాకని వ్యతిరేకించేటటువంటి కార్యక్రమాలు కూడా మేము చేయబోతున్నాం. ఖచ్చితంగా అందుకే చెప్తున్నాను, ఈ యొక్క ప్రకటన కానీ రాకపోతే ఇటువంటి పోరాటాలు మరి ఎన్నెన్నో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైల్వే జోన్ ద్వారా ఈ యొక్క ఏవైతే మాకున్నటువంటి సమస్యలు ఇవి కూడా వీలైనంత త్వరగా వాళ్ళందరూ కూడా ప్రకటించాలి. మరి మాకు న్యాయం చేసే విధంగా వాళ్ళ తాలూకా ప్రకటన ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో కూడా దీక్షలు కానీ ధర్నాలు కానీ అటువంటి మార్గాలు ఎంచుకొని మా తాలూకా డిమాండ్లని సాధించుకోవడానికి మా పోరాటం కొనసాగిస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి రైల్వే జోన్ తాలూకా అనౌన్స్మెంట్ నిన్న రైల్వే మంత్రి గారు పీయూష్ గోయల్ గారు చేయడం జరిగింది. ఒక పక్కన పోరాటం వల్ల సాధించుకున్నటువంటి ఒక ఆనందం ఉన్నప్పటికీ కూడా ఎన్నో విషయాల మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేకపోవడం వల్ల మనస్తృప్తి అయితే ఈరోజు రైల్వే జోన్ అనౌన్స్మెంట్ వల్ల కలగట్లేదని మాత్రం మరొకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా మా శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి 7 స్టేషన్లు, మన పలాస స్టేషన్ కానీ, మందస కానీ, సున్నాదేవి కానీ, అలాగే బారువా కానీ, సోంపేట కానీ, జాడుపుడి కానీ, ఇచ్చాపురం కానీ, ఈ 7 స్టేషన్లు కూడా శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటివి. కుర్దా డివిజన్లో ఉన్నాయి. ఈ 7 కూడా ఈ సరికొత్త జోన్లో యాడ్ చేయాలని మనం గతంలో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇస్తూ దీని మీద కూడా పోరాటం చేయడం జరిగింది. దీని మీద ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదన్న మాటని మరొకసారి తెలియజేస్తున్నాం. అదే రకంగా వాల్టేర్ డివిజన్ తాలూకా పేరుని ఈరోజు తొలగించి విజయవాడ డివిజన్ ఈరోజు విజయవాడ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ఈరోజు ఎక్స్టెండ్ చేస్తున్నారనంటే, 6 జిల్లాలకి కూడా ఒకే డివిజన్ ఈరోజు క్రియేట్ చేస్తున్నారనంటే అది కూడా ఎంతో అన్యాయానికి గురి చేస్తున్నటువంటి విషయంగా మేము తెలియజేస్తున్నాం. వాల్టేర్ డివిజన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నటువంటి డివిజన్ ఈ వాల్టేర్ డివిజన్. వాల్టేర్ డివిజన్ తాలూకా హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండేది. అటువంటి విషయాన్ని గమనించి వాల్టేర్ డివిజన్ను కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వాల్టేర్ డివిజన్ను కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలుగా మేము పోరాడాం. 2014 నుంచి కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా మనోభావాల్ని తెలియజేయడానికి నేను కూడా లీడ్ తీసుకొని ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క విషయం మీద మేము పోరాటం చేయడం జరిగింది.
2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెడితే నేనే మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి రైల్వే బడ్జెట్ స్పీచ్లో ఈ యొక్క 4 డివిజన్లు కలిపి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయండి అని 2014లోనే ఉత్తరాంధ్ర ఎంపీగా నేను ఆ రోజు నిలదీసి అడగడం జరిగింది. ఆ రోజు నుంచి 2019లో బడ్జెట్ తాలూకు స్పీచ్లో కూడా ఆఖరి వరకు కూడా ఈ యొక్క రైల్వే జోన్ తాలూకు అంశం ఎప్పుడు అవకాశం వచ్చినా సరే పార్లమెంట్లో మనం నిలదీసి అడిగాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీని గురించి మనం పోరాడాం. మన శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో కూడా 12 గంటలు అక్కడే పడుకొని మరి రైల్వే జోన్ కోసం దీక్ష కూడా మనం చేయడం జరిగింది. రైల్వే జోన్ ఆఖరికి నిర్వీర్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ఒకానొకప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టి ఈ రైల్వే జోన్ తాలూకు అంశాన్ని కొనసాగించినటువంటి విషయం కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. అంటే ఎన్నో సందర్భాల్లో ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే కేంద్ర ప్రభుత్వం మాకు రైల్వే జోన్ ఇవ్వండి అని అడిగిన తర్వాత ఎన్ని సందర్భాలు అవమానించారో మరొకసారి మనం గుర్తు చేయాలి. ఆ రోజుల్లో ఏమన్నారు? మనం రైల్వే జోన్ గురించి అడిగితే విభజన చట్టం మీరు సరిగ్గా చదవట్లేదేమో, అందులో ఎగ్జామిన్ చేయమని ఉంది తప్ప ఇవ్వాలని ఎక్కడా కూడా రాసిలేదు, కాబట్టి మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తామని పీయూష్ గోయల్ గారే గతంలో అన్న మాట ఈరోజు భారతీయ జనతా పార్టీ దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో సందర్భంలో రాష్ట్రాలకి ఒక్కొక్క జోన్ ఇచ్చుకుంటూ పోతే రైల్వే అనేది ముందుకు కొనసాగదు, కాబట్టి మీకు రైల్వే జోన్ మీ రాష్ట్ర పరంగా మేము ఇవ్వలేమని ఎన్నో సందర్భాల్లో ఈ కేంద్ర ప్రభుత్వమే ప్రశ్నలు పార్లమెంటులో అడిగితే సమాధానాలు ఇప్పటి వరకు కూడా నోటెడ్గా సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి ఉండింది. అంటే ఒక పక్కన అవమానించి ఈరోజు ఎన్నికలకు వచ్చే ముందు ఈరోజు మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఒక బహిరంగ సభ పెట్టుకున్నారని బాదరాగా ఈ రైల్వే జోన్ ప్రకటన వచ్చింది తప్ప చిత్తశుద్ధి అయితే ఈరోజు ఎక్కడా కూడా కనబడట్లేదు. వాళ్ళు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవాలనంటే ఏదైతే మేమే ఇచ్చామని ఇప్పుడు డప్పు కొట్టుకుంటున్నారో ఆ డప్పు కొనసాగించుకోవాలనంటే ఖచ్చితంగా మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పరిధిని అంతా కూడా ఈ కొత్త జోన్లో వాళ్ళు నిమిడం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మళ్ళీ ఉత్తరాంధ్ర తాలూకా పోరాటం మళ్ళీ చూడాల్సి వస్తుందనేది కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం. మాకు పోరాటం కొత్త కాదు, ఉద్యమం కొత్త కాదు, ఇంతవరకు కూడా మేము పోరాడం. మీరు అసాధ్యమని చెప్పినా సరే మేము గట్టిగా పోరాడి ఈరోజు సాధించుకున్నాం. ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా మంది రైల్వేస్లో పనిచేస్తున్నటువంటి వారే ఈరోజు ఎన్నో రకాలుగా మనస్పార్థాలకు గురవుతున్నారు. అసలు ఇందులో రెవెన్యూ ఏ రకంగా షేరింగ్ బేసిస్ మీద వెళ్తుంది, ఏ నిర్ణయం ప్రకారం ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పడినటువంటి జోన్కి ఎంత ఇస్తున్నారు, మన జోన్కి ఎంత ఇస్తున్నారు, ఆ కిరండుల్ లైన్లో ఏదైతే కార్గో లైన్ ఉందో అందులో ఏ ప్రకారంగా డివిజన్ చేస్తున్నారు, ఏ కమిటీ రిపోర్ట్ ప్రకారం చేస్తున్నారు, ఇవన్నీ కూడా బయటికి పెట్టాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉందనేది కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము మరొకసారి నిలదీస్తున్నాం. ఇవన్నీ కూడా చూసుకుంటే కేవలం మోదీ గారు వస్తున్నారు కాబట్టి బాదరాగా తొందరగా ఏదో ఒకటి ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కోపం ఆవేశం మోదీ గారి మీద ఉందో, గుంటూరులో ఏ రకంగా నల్ల జెండాలతో ఆయనకి స్వాగతం పలికారో అదంతా కూడా చూసి భయపడి ఉత్తరాంధ్రలో మరింత అగ్నిగుండంగా మారబోతుంది. దీన్ని ఏదో ఒక రకంగా ఎదుర్కోవాలనంటే ఖచ్చితంగా జోన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మన ఉత్తరాంధ్ర తాలూకా ఉడుము పట్టుకి ఆయన తల వంచి ఈరోజు జోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక తొలిమెట్టు లాంటిది. ఈ మిగతా అంశాలు కూడా అన్నీ సాధించుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా న్యాయం జరిగేంత వరకు కూడా ఈ రైల్వే జోన్ పూర్తి శాతం ఇచ్చారనంటే మాత్రం ఆ మాట నమ్మే పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రజల్లో కూడా లేదనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం. అయితే ఇది ఒక అంశం అయితే నరేంద్ర మోదీ గారు ఇంకో విషయానికి కూడా సమాధానం చెప్పాలి. మేము 700 కోట్ల రూపాయల గురించి కూడా మేము అడుగుతున్నాం. అన్ని యూసీలు కూడా ఈరోజు నీతి ఆయోగ్ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఉన్నాయి. అయినా సరే మీరు మా జిల్లాలకి మా యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి 700 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్గా పెట్టారనంటే ఏ రాజకీయ కక్షతో మీరు పెండింగ్గా పెట్టారో మీరు ఇప్పుడు కూడా చెప్పండి. రైల్వే జోన్ 5 సంవత్సరాలు మీరు వెయిట్ చేయిస్తారా? 5 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. ఆ రోజు రాజకీయంగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆ రోజు సురేష్ ప్రభు గారు రాజ్యసభ కూడా అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మా ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకి ఎన్నుకోబడి మళ్ళీ పార్లమెంటుకు పంపించాం. కనీసం ఆ గౌరవం నిలబెట్టుకొని మాకు జోన్ ఇస్తారని. కానీ అప్పుడు కూడా వాళ్ళు చేయలేదు. బీజేపీ తాలూకా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అంతా కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి సరైన క్యాడర్ లేకపోయినా సరే బీజేపీ ఎమ్మెల్సీని కూడా మనం గెలిపించాం కేవలం జోన్ వస్తుందనే ఆలోచనతో.
ఆ రోజు ఎక్కడ కూడా మా మీద ప్రేమ కనబడలేదే, ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు బాధ కనబడలేదే. ఎన్నికలు వస్తున్నప్పుడు మాత్రం మీరు రాజకీయంగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు చేశారు. కానీ అంత మంచిగా చేస్తే అది నరేంద్ర మోదీ గారు ఎందుకు అవుతారు? అందుకే ఇందులో కూడా కొన్ని కొలిక్కులు పెట్టారు, ఇందులో కూడా కొంత మోసానికి దారి తీశారు. మా శ్రీకాకుళం జిల్లాకి పూర్తిగా న్యాయం చేయట్లేదు, రెవెన్యూ డివిజన్లో ఈరోజు న్యాయం చేయట్లేదు, వాల్టేర్ డివిజన్ని కనుమరుగయ్యేటటువంటి విధంగా పేరు కూడా తీసేసి ఈరోజు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నిటి విషయాల్లో మాత్రం మేము అంగీకరించేటటువంటి పరిస్థితుల్లో లేము. దానికోసం మా పోరాటం కొనసాగిస్తాం. రేపు ఏదైతే మోదీ గారు వస్తున్నారో దాని మీద మరింక నిరసన కూడా మేము తెలియజేస్తున్నాం. కేవలం మీరు రాజకీయంగా ఈ నిర్ణయం తీసుకొని మీరు ఒక సభ పెట్టుకోవాలంటే మాత్రం దీనికి మేము ఒప్పుకోము. ఈ రైల్వే జోన్ తాలూకు అంశం కేవలం మోదీ గారు 3 గంటల సభ కోసం తీసుకున్నటువంటి నిర్ణయంగా ఉండకూడదు. ఈ యొక్క 3 కోట్ల 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయంగా ఉండాలనేది మా తాలూకా ఆవేదన అనేది మరొకసారి నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావడానికి భయపడి మరి మోదీ గారు ఈరోజు రైల్వే జోన్ కూడా ప్రకటించారు. ఇదే రకంగా భవిష్యత్తులో కూడా పోరాడి మిగిలినటువంటి అంశాల్లో కూడా మేము న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. రాజీ డ్రామాలు చేసినటువంటి వారు ఈరోజు సమాధానం చెప్పాలి. మీరు ఎందుకు ఈరోజు కుప్పిగంతులు వేసుకుంటూ ఏ రకంగా మీరు చెప్తున్నారు? మా వల్లే రైల్వే జోన్ వచ్చింది, ఇంకా ఎంతవరకు ఇది చేస్తున్నారు? ఒక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారనంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంట్లో గృహప్రవేశం చేశారు, ఆ శుభ సందర్భాన్ని ఈరోజు రైల్వే జోన్ వస్తున్నానన్నారు. అసలు రాజకీయాల్లో ఉండాల్సినటువంటి వ్యక్తులేనా? ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఇష్యూగా మారుతుంది 7 స్టేషన్లు కూడా కలపలేదని. దాని గురించి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఈరోజు మాట్లాడారా? ఏ ఒక్కరు కూడా దీని గురించి అడగట్లేదు. వాళ్ళు తానా అని బీజేపీ వాళ్ళనంటే ఇక్కడ తందానా అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకి భజన కొట్టడం తప్ప ఈరోజు రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యల మీద ఏ ఒక్క నాయకుడైనా ఈరోజు అడుగుతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అడుగుతున్నాను. అంతా కూడా వాళ్ళకంతా కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది. మోదీ గారు వాళ్ళు వెంట నిల్చున్నారు, ఒక పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి గారు వాళ్ళు నిల్చున్నారు అనేటటువంటి ఒక ఉత్సాహంలో వాళ్ళు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజల తాలూకా సమస్యలు ఇంతవరకు కూడా కనీస ఇంగిత జ్ఞానం అంటే ఒక పక్కన అసెంబ్లీకి వెళ్తే తెలిసేది సమస్యలు ఏ రకంగా మనం ప్రస్తావించాలి, రాజ్యాంగ వ్యవస్థలో ఏ రకంగా మనం మాట్లాడాలి. ఇక్కడ చూస్తే అసెంబ్లీకి వెళ్ళరు, అక్కడ చూస్తే పార్లమెంటుకి వెళ్ళరు. ఏ రకంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు సమర్థించుకుంటారో అనేది అది ఆయనకే వదిలేస్తున్నాం. కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి మోసాలు చేసినా సరే రాష్ట్రం తరపున పోరాడడానికి మాత్రం తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలబడుతుంది. ఈ రైల్వే జోన్ అంశంలో కూడా ఇదే రకంగా మేము నిలబడతాం.